హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్ఞానం వినోదం. ఈరోజు మనం మన ఛానల్లో గురు పౌర్ణిమ విశేషాలు తెలుసుకుందాం. గురు పూర్ణిమ, దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. వేదవ్యాస మహర్షి పుట్టినరోజునే గురు పూర్ణిమ జరుపుకుంటాం. వేదరాశిని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని విభజించి మహాభారతాన్ని రచించిన 18 పురాణాలను రచించిన వేదవ్యాసుడు సనాతన ధర్మంలో గొప్ప గురువు. అందుకనే పెద్దలు గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమనే చెప్తారు. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఆదిగురువైన పరమేశ్వరుడు మొదలుగా వ్యాసుడు మరియు శంకరాచార్యుల పరంపరగా నా యొక్క సద్గురువులతో ఉన్న గురు పరంపరకి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. అటువంటి మహనీయుడైన వ్యాసుల వారి జన్మదినమునే గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం. నగురోరధికం తత్వం నగురోరధికం తపః నగురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. గురువుని మించిన తత్వము లేదు, గురుసేవకు మించిన తపస్సు లేదు, గురువుకు మించిన జ్ఞానము లేదు. అటువంటి గురువుకు నమస్కారము. మన భారతీయ విజ్ఞానానికి, సనాతన ధర్మానికి పట్టుకొమ్మలైన వేదములు కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువుకే ఇచ్చింది. కాబట్టి ఈ వ్యాస పౌర్ణమి రోజున మనం చేసుకునే ఈ గురు పౌర్ణమిని వ్యాస పూజ చేసుకోవడం, ఆదిగురు స్వరూపమైన ఆ పరమేశ్వరుని దక్షిణామూర్తి రూపంగా పూజించడం లేదా వేద పురాణ శ్రవణములతో జరుపుకోవడం సముచితం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే దేవునిగా భావించి పూజించే వారందరికీ తప్పకుండా ఆ పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.